మనమందరం ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి లింగ రూపంలోనే ఆరాధన చేస్తాం. కాకపోతే మనందరికి ఎప్పుడూ ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా మన మనస్సులో. అంటే చూడడానికి గల రూపం, మనం ఆరాధించుకోవడానికి తగిన రూపం ఏదైనా ఉంటుందా అంటే ఉంటుంది. అదే నటరాజ స్వరూపం. కదిలే పరమేశ్వర స్వరూపమే నటరాజ స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ నటరాజ స్వరూపాన్ని మనం చిదంబరంలో చూడొచ్చు. అయితే మనందరికీ తెలుసు కదా పరమేశ్వర తాండవం చేస్తారని. అదే అండి శివతాండవం. నటరాజ అవతారంలో శివతాండవం చేస్తారు కదా. అయితే మీకు ఎప్పుడైనా ఒక అనుమానం వచ్చిందా? పరమేశ్వరుడు శివతాండవం చేసేటప్పుడు మనం ఏమీ చెయ్యకుండా అలా ఉత్తిగా కూర్చొని చూడడానికి ఎవరికైనా అవకాశం ఉందా? అసలు శివతాండవం చేస్తున్నప్పుడు ఎవరెవరు ఉంటారు చుట్టుపక్కల అనేది. పరమేశ్వరుడు శివతాండవం చేస్తున్నప్పుడు సాయంకాల సమయాల్లో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గారే కూర్చొని తబలని వాయిస్తారు. నంది, భృంగి వారందరూ శివుడి తాండవానికి ఏదో ఒక రకంగా సహాయపడతారు. కానీ ఒక ఇద్దరికి మాత్రం స్పెక్టేటర్ పాస్ అనే ఒక అవైలబిలిటీ ఉంది. అంటే ఏంటి? ఏం చేయకుండా ఉత్తిగా కూర్చొని చూడొచ్చు. వ్యాఘ్రపాదుడి పతంజలి మహర్షిని మనం కేవలం మనందరికి యోగా గురువు గాను అలా మాత్రం తెలుసు. అయితే వ్యాఘ్రపాదుల వారు ఎలా ఉంటారంటే కింద ఏమో పులి యొక్క కాళ్ళతో ఉంటారు. అదే పతంజలి మహర్షి పాములాగా ఉంటారు. కింద భాగంలో పాము ఉంటుంది. అలా కేవలం ప్రపంచం ఉత్తిగా పరమేశ్వరుడి తాండవం చూడడానికి స్పెక్టేటర్ పాస్ మాత్రం కేవలం వ్యాఘ్రపాదుల వారికి పతంజలి మహర్షి గారికి మాత్రమే ఉంది.